యూరియా కోసం ఓ రైతు వ్యవసాయ అధికారి కాలు మొక్కారు. యూరియా అందించాలని వేడుకున్నారు. తెలంగాణలో అన్నదాతల దుర్భర పరిస్థితులకు అద్దం పట్టే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో జరిగింది. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. రాష్ట్రంలో మళ్లీ యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సకాలంలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్ద క్యూలైన్ లో పడికాపులు కాస్తున్నారు. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. యూరియా కోసం ఓ రైతు వ్యవసాయ అధికారి కాలు మొక్కారు. యూరియా అందించాలని వేడుకున్నారు. తెలంగాణలో అన్నదాతల దుర్భర పరిస్థితులకు అద్దం పట్టే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో జరిగింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో అయితే మళ్లీ యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సకాలంలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్ద క్యూలైన్ లో పడికాపులు కాస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు. ప్రశాంత్, మనం చూస్తున్నాం యూరియా అందించాలని రైతు ఏ విధంగా వేడుకుంటున్నాడో, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మళ్లీ యూరియా కొరతలు స్టార్ట్ అయ్యాయా? ఏంటి అసలు? ఎస్ఓనే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వానాకాలం పంటల పనులు పూర్తి కావడంతో యాసింగ్ కోసం అయితే రైతులు సిద్ధమవుతున్న తరుణంలో ఇటు వరి నాట్ల కోసం ఇప్పటికే వరి నారు అలికారు. దానికోసం యూరియా కోసం మళ్ళీ యూరియా కష్టాలు అయితే మొదలయ్యాయి. మహబూబాద్ జిల్లాలోని అటు నర్సింహులపేట మండల కేంద్రంలో ఈ రోజు పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం అక్కడికి వెళ్లారు. యూరియా లోడ్ వచ్చిందంటే సమాచారంతో అందరూ కూడా అటు పిఎస్సిఎస్ కేంద్రం వద్దకు వెళ్ళడం తరుణంలో అక్కడ యూరియా టోకెన్లు ఈ రోజు ఇవ్వము, రేపు ఇస్తామని చెప్పడంతో అయితే ఒక్కసారిగా ఆ క్యూ లైన్ లో నిల్చున్న రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికొకరు తోచుకుంటూ అధికారులు ముందుకు వెళ్లడంతో తీవ్ర తోపులాట జరిగింది. కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే అధికారులు ఈ రోజు ఇవ్వము, రేపు ఇస్తామని చెప్పడంతో అయితే ఈ రోజే మాకు అందించాలి, మాకు వరి నాట్లు ఉన్నాయంటూ కూడా అధికారి కాళ్ళు మొక్కే ప్రయత్నం కూడా చేశారు. కాళ్ళు మొత్తం బాంచన్ మాకు యూరియా అందించండి అంటూ కూడా అధికారిని వేడుకోవడంతో అయితే అక్కడ మిగతా రైతులంతా కూడా ఆ ఘటన చూసిన వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపించిన పరిస్థితి అయితే కనిపించింది. అటు నర్సింహులపేటతో పాటు ఇటు సీరోల్ మండలంలోని కాంపల్లి వద్ద కూడా ఈ రోజు రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం అయితే వచ్చి యూరియా కేంద్రాల వద్ద క్యూ లైన్లలో నిల్చున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడికి వచ్చిన రైతులు కూడా అధికారులు మాకు ఆదివారం పేరుతోటి యూరియా బస్తాలు ఇవ్వడం లేదంటూ కూడా వేడుకుంటున్నారు. తక్షణమే మాకు అందరికీ కూడా యూరియా అందించి మాకు సకాలంలో యూరియా మాకు కావాల్సిన యూరియా అందించాలంటూ కూడా అధికారులను అటు అక్కడ వేడుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. Melbourne sir.